విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. సమావేశానికి అనుమతి లేదని అన్నారు. ఒకవేళ ఉంటే అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. సమావేశానికి షర్మిల, సిపిఐ రామకృష్ణ, సిపిఎం శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీనారాయణ, వడ్డే శోభానాథేశ్వరరావు హాజరయ్యారు. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అయితే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇక్కడ మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూడొచ్చు. అటు ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ఇక్కడ మీకు పర్మిషన్ ఉందా లేదా అని అడగడం మనం చూస్తున్నాం. అయితే పర్మిషన్ లేకుండా మీటింగ్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఈ కూటమికి సంబంధించి ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వెళ్తున్న సందర్భంలో మరొక ప్రత్యామ్నాయ కూటమిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం నేతలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారితో పాటు ఇంకో కూటమి కూడా జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, చలసాని శ్రీనివాస్ కావచ్చు, అట్లా కొంతమంది నేతలు కూడా మరొక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కలిసి కొన్ని కీలక విషయాలపై చర్చించేందుకు ఈ రోజు సిపిఐకి సంబంధించిన ఒక భవనాన్ని దాంట్లో కూడా వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఈ మీటింగ్ లో సంబంధించి ఇటు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, ఇలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల, అలాగే సిపిఐ, సిపిఎం కు సంబంధించిన రాష్ట్ర నేతలతో పాటు మరికొంతమంది కార్మిక సంఘ నేతలు వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మీరు అసలు పర్మిషన్ ఉందా ఈ సమావేశానికి అంటూ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎందుకంటే 16వ తేదీకి నుంచి ఎన్నికలు మోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఎన్నికలు నిబంధనలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా మీరు ఎలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా వాళ్ళు ఫ్లయింగ్ క్లాస్ ఈరోజు సమావేశానికి మధ్యలో అంతరాయం కలిగించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము పార్టీకి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం తప్పితే ఎక్కడా కూడా ప్రజాబాహుళ్యానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసుకోలేదనే విషయాన్ని వాళ్ళు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయం అంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయంపై వాళ్ళు కూడా అభ్యర్థం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లాంటి సమావేశాలు తీసుకునే ముందు ఎప్పుడైనా కూడా పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలంటూ కూడా వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా విషయాన్ని వెల్లడించడం జరిగింది. కంపల్సరీగా నిబంధనలు మీరు పాటించాలంటూ కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సమయంలోనే మేము కంపల్సరీగా పార్టీకి సంబంధించి కాకుండా వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకున్నా కంపల్సరీగా మేము పర్మిషన్ తీసుకుంటామంటూ కూడా వీళ్ళు విన్నవించడం జరిగింది. దానికి సంబంధించిన అయితే ప్రశాంత వాతావరణంలో అయితే మిగతా కార్యక్రమాలు అయితే వాళ్ళు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.